హాయ్ హలో నమస్తే. కర్ణాటకలో ప్రభుత్వం అంటే ఒక పెద్ద సర్వే చేసిందంట. సర్వే చేస్తే రాహుల్ గాంధీ ఓటు చోరీ చేసాడనేది పెద్ద అబద్ధం. రాహుల్ గాంధీ చెప్పింది మొత్తం అబద్ధమే. ఇదిగో ప్రజలు మాకు ఈవీఎం మీద బాగా నమ్మకం ఉంది, ఆ నమ్మకం ఉంది కాబట్టి రాహుల్ గాంధీ అనే వ్యక్తి తప్పు చెప్పాడని చెప్పేసి మార్నింగ్ నుంచి నేషనల్ ఛానల్స్ చెబుతున్నాయి. ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎన్డీటీవీ, మెయిన్ లైన్ ఛానల్స్ ప్రచారం చేస్తున్నారు. ఈవెన్ మన తెలుగు న్యూస్ ఛానల్స్ కూడా ప్రచారం చేస్తున్నారు. ఏమనంటే ఈవీఎంలే కావాలన్నటువంటి కర్ణాటక ప్రజలు చూడగానే ఎవరికేమైనా ఇదేంద్ర రాహుల్ గాంధీ కర్ణాటకలో ఓటు చోరీ జరిగిందని ప్రెస్ మీట్లు పెడితే వీళ్ళు ఇదేంది ప్రజలు మాకు అసలు రాహుల్ గాంధీ చెప్పింది అబద్ధం, ఈవీఎంల మీదే నమ్మకం ఉందని సర్వే వచ్చిందని అంటున్నారు. ఏంది కర్ణాటక ప్రజలు రాహుల్ గాంధీని నమ్మలేదా అనే అనుమానం మీకు వచ్చిందా? అది నాకు వచ్చి నేను డీటెయిల్కి వెళ్ళి ఛాన్స్ లేదే, అలా రాకూడదే అని నాకు ఆలోచన. నేను అసలుకి అనుమానం వస్తుంది. నేను ఓకే ప్రతిదాన్ని అనుమానిస్తాను, దీని వెనక ఏదో జరిగి ఉంటుంది అని నాకు అనుమానం వచ్చి డీటెయిల్స్లోకి వెళ్తే నాకు దొరికిన డేటా మీకు చెబుతున్నా. ఓట్ చోరీ జరిగిందని ప్రూవ్ చేస్తాను మీకు. ఈ సర్వే తప్పు కాదు, కరెక్టే. సర్వే కరెక్ట్. వాళ్ళు మార్నింగ్ నుంచి చెబుతుంది తప్పు. సర్వే కరెక్ట్, కానీ మార్నింగ్ నుంచి వాళ్ళు చెప్తుంది తప్పు. బీజేపీ ప్రచారం చేస్తుంది తప్పు. బట్ సర్వే ఈజ్ కరెక్ట్. రాహుల్ గాంధీ ఈజ్ కరెక్ట్. ఇది ఎలా సాధ్యం సార్ అంటే ఈ ప్రజెంటేషన్ మీరు వింటే మీకు అర్థమైద్ది. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది నేషనల్ న్యూస్ మొత్తం ఈ ఛానల్లోనే మాట్లాడతాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ మీరు డెమోక్రసీని కాపాడాలనుకుంటే నా యొక్క వీడియోని వేరే వాళ్ళు పంపించండి. ఇప్పుడు ఎందుకంటే మార్నింగ్ నుంచి చాలా ఛానల్స్ పెట్టారు. ఏమని, ఇది కర్ణాటక సర్వే వచ్చిందట, ఈవీఎంలే కావాలని, రాహుల్ గాంధీ తప్పంట అని చెప్పేసి బ్యాడ్ చేస్తారు. వాళ్ళు చాలా ఛానల్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి. అతను పాపం బ్యాడ్ చేసేసారు మార్నింగ్ నుంచి. నేను మార్నింగ్ నుంచి చూశాను, కానీ ఏముందిలో ప్రజల అభిప్రాయం చెప్పుంటారు. బట్ ఇతను తప్పేమని అని అనుకున్నాను. లేదు, ఎక్కడ తేడా కొడతాను, డీటెయిల్స్లో వెళ్తే నాకు ఇది బయటపడింది. ఓకే సరే, ఇప్పుడు చూద్దాం. ఈ సర్వే ఎవరు చేశారో మీకు తెలిస్తే రాహుల్ గాంధీని అనుమానించరు. మీరు ఎందుకు అనుమానించరు అంటే ఈ సర్వే చేసిన వాళ్ళు ఎవరో చూడండి. ఫస్ట్ ఈ సర్వే చేసింది ఎలక్షన్ కమిషన్ చేసింది సర్వే. కానీ మరి మార్నింగ్ నుంచి కర్ణాటక ప్రభుత్వం చేసిందని చెప్తున్నారు కదా అంటే ఎస్, కర్ణాటక ప్రభుత్వమే చేసింది. బట్ ఎలక్షన్ కమిషన్ చేసింది, కర్ణాటక ప్రభుత్వం చేసింది, ఒక ఎన్జిఓ చేసింది, ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో. ఫస్ట్ ఎలక్షన్ కమిషను ఎన్నికలు అయిపోగానే ప్రతిసారి కూడా ఎలక్షన్ కమిషన్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ప్రతిసారి అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్ ఫీడ్బ్యాక్ తీసుకునేది ఎలక్షన్ మేము కరెక్ట్గా పెడుతున్నామా లేదా అని ప్రజాభిప్రాయం అందరు తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక మార్కెటింగ్ కంపెనీ వాళ్ళు ప్రజాభిప్రాయం తీసుకుంటారు కదా, బై డిఫాల్ట్ తీసుకుంటారు. మా సర్వీసెస్ మీకు బాగా నచ్చినాయా లేవా అని. ఓకే, ఈవెన్ మీరు మొబైల్ నుంచి కూడా సడన్గా ఒక్కోసారి కాల్ వచ్చింది, మీరు సాటిస్ఫై అయితే 4 నొక్కండి, 3 నొక్కండి, 5 నొక్కండి అని వస్తూ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా జనరల్గా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకునేది. చీఫ్ ఎలక్షన్ కమిషను, కర్ణాటక చీఫ్ ఎలక్షన్ కమిషన్ సర్వే చేయాలి. కానీ ఎలక్షన్ కమిషన్కి సర్వే చేసే అంత టీం ఉండదు కదా. కాబట్టి రాష్ట్రాలలో ఉన్నటువంటి టీంను వాడతారు ఎలక్షన్ కమిషను. ఎలక్షన్ కమిషను కర్ణాటక మానిటరింగ్ అండ్ ఇవాల్యుయేషన్ అథారిటీ అనేటువంటి ఒక సంస్థకి చెప్పింది ఎలక్షన్ కరెక్ట్గా జరిగిందా లేదా కనుక్కోండి అని. ఎవరికి చెప్పింది? కర్ణాటక మానిటరింగ్ అండ్ ఇవాల్యుయేషన్ అథారిటీ అనేటువంటి ఒక సంస్థకి చెప్పింది. అంటే ఇది గవర్నమెంట్ సంస్థ, అందుకని కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ ఇది. కాబట్టి మార్నింగ్ నుంచి వీళ్ళు కర్ణాటక ప్రభుత్వ సర్వే చెప్పింది ఈవీఎంలు కావాలని రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ చూసి కూడా నమ్మలేదు. అందరూ కర్ణాటక ఈవీఎంఏ కావాలని అడుగుతున్నారని దీన్ని బేస్ చేసుకొని ప్రచారం చేస్తున్నారు. మార్నింగ్ నుంచి కర్ణాటక మానిటరింగ్ ఎవాల్యుయేషన్ అథారిటీ ఆ పేరుని పెట్టుకొని కర్ణాటక ప్రభుత్వం చేసిందని చెప్తున్నారు. కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనరు కర్ణాటక మానిటరింగ్ ఎవాల్యుయేషన్ అథారిటీకి చెబితే వీళ్ళు GRAM అనేటువంటి ఒక ఎన్జిఓకి ఇచ్చింది సర్వే చేయమని. వాళ్ళు చేయలే.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గవర్నమెంట్ సంస్థకి చెబితే గవర్నమెంట్ సంస్థ తరపున ఒక ఎన్జిఓ చేసింది, GRAM గ్రామ్ అనే ఒక సంస్థ చేసింది. ఈ GRAM గ్రామ్ ఫౌండర్ ఈస్ డాక్టర్ ఆర్ సుబ్రమణియన్, ఫౌండర్ ఆఫ్ GRAM. ఈయన మోడీ గారిని పొగుడుతూ ఒక పెద్ద పుస్తకం రాశాడు. ఈయన గ్రామ్ ఫౌండర్ ఆర్ సుబ్రమణ్యం అని ఆయన మోడీ గారిని పొగుడుతూ ఒక పుస్తకమే రాశాడు, ఒక లెటర్ కాదు, పెద్ద పుస్తకమే రాశాడు. మోడీ గారు సూపర్ డూపర్ అనే అంత మోడీ గారికి ఇష్టమైనటువంటి వ్యక్తి డాక్టర్ బాలసుబ్రమణ్యం. మోడీ గారు అంటే అంత ఇష్టపడే వ్యక్తి చేసిన సర్వే ఇది. గ్రామ్స్ ఫౌండర్ ఆర్ బాలసుబ్రమణ్యం ఆయన మోడీ గారు మహా గొప్ప మేధావి మంచి నాయకుడైన పుస్తకం రాసిన వ్యక్తి చేసిన సర్వే మోడీ గారు ఓటు చోరీ చేశాడని తన ఫైండింగ్లో రాస్తాడా? మీరు నమ్ముతారా? అది నమ్మరు కదా, నమ్మరు. ఓకే, ఇప్పుడు మీరు నాకు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మీద మీరేమన్నా సర్వే చేయండి అని అన్నారనుకోండి, నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద సర్వే చేయండి, రాహుల్ గాంధీ మీద సర్వే, నాకు వాళ్ళిద్దరి మీద సర్వే చేయమంటే నేను ఎక్కడో బయస్డ్గా ఆలోచిస్తాను, 100% ఆలోచిస్తాను. ఎందుకు జగన్ బ్యాడ్ చేయటం ఎందుకని చెప్పి నేను పాజిటివ్గా వేస్తాను రిజల్ట్. రాహుల్ గాంధీని బ్యాడ్ చేయటం ఎందుకని 100% పాజిటివ్గా వేస్తాను రిజల్ట్. ఎందుకు ఎక్కడో ఉండిద్ది మైండ్లో బయస్డ్ థింకింగ్ అనేది. ఈ బాలసుబ్రమణ్యం ఆయన మోడీ గారికి మీద పుస్తకమే రాసిన ఆయన ఇచ్చిన సర్వే ఎలా ఉండిద్దండి? ఓటు చోరీ చేశాడు మోడీ గారు అని రాసిన ఆయన. అది ఒక 0.1, అది రూల్డ్ అవుట్. రెండోది, సర్వే శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నారు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సర్వే శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నారంటే 2025 మే నుండి జూలై 2025 మధ్యలో శాంపిల్స్ తీసుకున్నారు. అంటే సంవత్సరం తర్వాత. ఎన్నికలు ఎప్పుడైపోయినాయి? 2024 మేలో రిజల్ట్ వచ్చింది కదా, జూన్లో వచ్చింది. 2024 జూన్లో రిజల్ట్ వచ్చింది. శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నారు? 2025 మే, జూన్, జూలై 3 నెలల్లో శాంపిల్స్ తీసుకున్నారు. అంటే 1 ఇయర్ తర్వాత సర్వే చేస్తారు. ఒక ఎన్నికలు అయిపోగానే 1 ఇయర్ గ్యాప్లో వాళ్ళు సర్వే చేస్తారు. అది గవర్నమెంట్ రూల్ అది. సో 2025 మే, జూన్, జూలైలో శాంపిల్స్ తీసుకున్నారు. రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ పెట్టింది ఇప్పుడు ఓటు చోరీ జరిగిందని ఆగస్టు 2025. అంటే అర్థం రాహుల్ గాంధీ కర్ణాటకలో ఓటు చోరీ చేశారని ప్రజెంటేషన్ ఇవ్వక ముందు తీసుకున్న శాంపిల్స్ ఇవి. దెన్ ఆబ్వియస్లీ ప్రజలకు తెలియదు అప్పుడు ఓటు చోరీ జరిగిందని, ప్రజలకు తెలియదు. దీన్ని పట్టుకొని వీళ్ళు మార్నింగ్ నుంచి తిప్పుతున్నారు. 2, 1 సర్వే చేసింది మోడీ గారి మీద పుస్తకం రాసిన డాక్టర్ ఆర్ బాలసుబ్రమణ్యం గారి గ్రామ్ అనే సంస్థ ఆన్ బిహాఫ్ ఆఫ్ కర్ణాటక మానిటరింగ్ ఇన్స్టిట్యూషన్ అండర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఓకే, ఒక పాయింట్. నెంబర్ 2, ది శాంపిల్స్ వర్ టేకెన్ బిఫోర్ ది ప్రజెంటేషన్ ఆఫ్ రాహుల్ గాంధీ. ప్రాజెక్ట్ పీరియడ్ ఆఫ్ మే 2025 టు జూలై 2025 మధ్యలో తీసుకున్న శాంపిల్స్ ఇవి. అప్పుడు రాహుల్ గాంధీ బయట పెట్టినటువంటి ఆ ఓటు చోరీ విషయం వాళ్ళకి తెలియనప్పుడు ఇచ్చిన అభిప్రాయం. ఇప్పుడు ఇదే ప్రజలకి మీరు ఇప్పుడు ఓటు చోరీ మీద తీసుకుంటే రివర్స్ అయిపోయింది మొత్తం. ఎస్, ఓటు చోరీ మేము కన్విన్స్ అయ్యాం, రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ విని మేము కన్విన్స్ అయ్యాము వీళ్ళు ఓటు చోరీ చేశారని రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ప్రజెంటేషన్ ఇవ్వకముందు తీసుకున్న సర్వే ఇది. ఎంతమంది శాంపిల్స్ ఎంత తీసుకున్నారో తెలుసా? 5100 రెస్పాండెంట్స్ తీసుకున్నారు. ఎంత? 5100 రెస్పాండెంట్స్. ఎంతమంది ఉన్నారండి? ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయండి? కర్ణాటకలో 102 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మాత్రమే సర్వే చేశారట. ఎన్ని? 102 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మాత్రమే సర్వే చేశారు. 5100 రెస్పాండెంట్స్ తీసుకున్నారు. అంటే 50 రెస్పాండెంట్స్ పర్ కాన్స్టిట్యుయెన్సీ అడిగారు. ఎంతమందిని? 50 మందిని. ఒక నియోజకవర్గంలో ఎంతమంది జనాలు ఉంటారు? 2 లక్షల ఓట్లు ఉంటాయి. 2 లక్షల మంది ఓట్లు వేస్తే వాళ్ళలో 50 మందిని అక్కడక్కడ 50 మందిని అడిగారు ఎన్నికలు బాగా జరిగినాయా అని, ఈవీఎంలు కావాలా అని. అప్పుడు రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇవ్వకముందే నియోజకవర్గంలో 50 మందిని అడిగి
సర్వే భూమి బద్దలైపోయింది. రాహుల్ గాంధీ ఓటు చోరీ అయిపోయింది. రాహుల్ గాంధీ చెంప పెట్టి ఇది అయిపోయింది. రాహుల్ గాంధీ చేసింది మొత్తం అబద్ధం. ఇదిగో మొత్తం బీజేపీ అసలు ఓటు చేరి నిజాయితీగా బీజేపీ పనిచేసింది. ఇవన్నీ కూడా మార్నింగ్ నుంచి నేషనల్ ఛానల్స్, ఈ ఎన్డీఏకి సంబంధించిన మొత్తం ఛానల్స్ బద్దలు కొడుతున్నారు వీళ్ళు. ఓకే, అది సంగతి. నియోజకవర్గంలో 50 మందిని అడిగారు. అది కూడా శాంపుల్స్ 4 డివిజన్లోనే చేశారు. బెంగళూరు, బెల్గావి, ఖాలాబుర్గి, మైసూరు ఈ డివిజన్స్లో మాత్రమే చేశారు. ఓకే, సరే సరే ఇది మొత్తం మ్యాటర్ అయితే 3 విషయాలు. ఈ 3 విషయాలు బట్టి మీకు అర్థమైపోయింది ఈ సర్వే అనేది రిజల్ట్ని రాహుల్ గాంధీ ప్రజెంటేషన్కి అప్లికేషన్ పెట్టకూడదు. ఓకే, మోడీ అభిమాని చేసిన సర్వే ఏం చెప్పాను అంటే ప్రజెంటేషన్ ముందు తీసుకున్న శాంపిల్స్ కూడా చాలా తక్కువ. 50 మంది నియోజకవర్గాన్ని అడిగారు. కాబట్టి ఇంకా అది కానీ ఇతనేం చెప్పాడు, రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏం చెప్పాడు, ఈ సర్వే తీసుకున్న తర్వాత ఏం చెప్పాడు అతను కదా. ఇప్పుడు సర్వే రిజల్ట్ చూద్దాం. సర్వే రిజల్ట్ అంటే 83.61 మంది అంటే ఈవీఎంలే కావాలన్నారట. ఇప్పుడు సర్వే తీసుకుంటే 83.61% ఈవీఎంలు వద్దంటారు. ఎందుకంటే అతను ప్రజెంటేషన్ విన్నారు. ఇప్పుడు 84.33% అంటే ఫ్రీగా ఫెయిర్గా ఎలక్షన్ జరపాలి మేము ఒప్పుకుంటున్నామని అన్నారట. ఫ్రీగా ఫెయిర్గా అంటారు. అప్పుడు తెలియదు. అప్పుడు రాహుల్ గాంధీ అప్పుడు ప్రజెంటేషన్ ఇవ్వాల. ఇది ఇచ్చిన తర్వాత ఇచ్చాడు ప్రజెంటేషన్ అతను. ఓట్ చోరీ వాజ్ ఎక్స్పోజ్డ్ ఇన్ ఆగస్ట్. ది సర్వే శాంపిల్స్ వర్ కలెక్టెడ్ ఇన్ May, June, July 2025. సో దేర్ ఇస్ నో సర్ప్రైజ్ ఇన్ ద రిజల్ట్. సరేనండి, రిజల్ట్ అంతా వదిలేయండి. ఈ వ్యక్తి ఓటు చోరీ చేశాడని అపోజిషన్ నాయకుడు 11,956 డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారని స్క్రీన్లో వేసి చూపించాడు. అదంతా ఫేకా? 40,009 ఓటర్స్ ఇన్వాలిడ్ ఫేక్ అడ్రస్లని స్క్రీన్ మీద వేసి చూపించాడు. ఫేక్ అదంతా. 10,452 బల్క్ రిజిస్ట్రేషన్ జరిగాయని స్క్రీన్ మీద వేసాడు. ఫేకా? 4,132 మంది ఇన్వాలిడ్ ఫొటోస్ చూపించాడు. ఫేక్ అవి. 33,692 మిస్సింగ్ ఫామ్ 6లు 33,600 మొత్తం స్క్రీన్ మీద వేసి చూపించాడు అతను ఓటు చోరీ జరిగిందని. అంత ఎవిడెన్స్ చూసి ఇతను ప్రజెంటేషన్ ఇవ్వక ముందు ఫార్మల్గా తీసుకున్నటువంటి ఒక సర్వేని బయటికి తీసుకుని ఓటు చోరీ జరగలేదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. టార్గెటెడ్ డిలీషన్ ఆఫ్ అపోజిషన్ ఓటర్స్ 6,018 మంది నుంచి 6,994 మందిని ఫ్రాడ్యులెంట్ డిలీషన్ అటెంప్ట్స్ ఇన్ కర్ణాటక అలంద కాన్స్టిట్యుయెన్సీ. అతను చెప్పింది ఇదంతా ఎప్పుడు చెప్పాడు అతను? ఆగస్టు 2025లో చెప్పాడు అతను. బ్రాడర్ నేషనల్ స్కేల్ ఫ్రాడ్. హర్యానాలో 25 లక్షల ఫేక్ ఓటర్లు బయటపెట్టాడు. 25 లక్షల ఫేక్ ఓటర్లు. మహారాష్ట్రలో మ్యాచ్ ఫిక్సింగ్ ఎలిగేషన్ జరిగిందని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ రాశాడు అతను. సరే ఇదంతా కాదు, ఈసీఐ కాంప్లియన్సీ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్యాప్చర్ చేశాడని చెప్పి పెద్ద ఎలిగేషన్ చేసి ఓటు దొంగలు చేశారు, సీసీ కెమెరాలు ఇవ్వమంటే ఇవ్వలేదు, సిఐడి ఎంక్వైరీని బ్లాక్ చేశారు. ఎంక్వైరీ అంటే కర్ణాటక గవర్నమెంట్ సిట్ వేసింది ఒకటే. ఎందుకు? కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు సిట్ వేశారు ఈ ఓటు చోరీ జరిగిందని. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోయారు. చేసుకుంటూ పోతే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆగింది. అది ఎవరినో ఒకరిని పట్టుకున్నాడు. వాడు 80 రూపాయలు ఒక ఓటు టైప్ చేసినందుకు, ఫేక్ చేసినందుకు 80 రూపాయలు మాట్లాడుకున్నారు వాడితో. వాడిని పట్టుకున్నారు. వాడిని దంతాడు, పైనోడి పేరు చెప్పాడు. ఆయన దంతాడు, పైనోడి పేరు చెప్పాడు. సిట్ అక్కడ వచ్చి ఎక్కడ ఆగిపోయింది? ఎలక్షన్ కమిషన్ దగ్గర బ్లాక్ అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ అడిగారు, ఇదిగోండి ఒక సోర్స్ కోడ్ ఏమంటారు, ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, డిలీషన్ ఐపీ అడ్రస్ మీ దగ్గరే ఉంటుంది, మీరు ఇవ్వండి అంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. అంతే బ్లాక్ చేసేసారు ఆ సిఐడి ఇన్వెస్టిగేషన్ని. ఎలక్షన్ కమిషన్ బ్లాక్ చేసింది. అది సంగతి. సో ఇప్పుడు మీరు కన్విన్స్ అయ్యారు ఓటు చోరీ జరిగిందని, ఈ సర్వేకి దానికి సంబంధం లేదని. సో మార్నింగ్ నుంచి వచ్చే ఈ యొక్క న్యూస్ పేపర్లు ఇవన్నీ కూడా ట్విస్ట్ చేసి చెబుతున్నారు ఇది రియాలిటీ. సో ఓటు చోరీ జరిగింది, సర్వే కరెక్టే, సర్వే ఇంటర్ప్రిటేషన్ ఈజ్ రాంగ్, దీన్ని బట్టి ఓటు చోరీ జరగలేదని చెప్పలేము.
ఓట్స్ 100% జరిగిందని రాహుల్ గాంధీ ప్రూఫ్ చూపించాడు. నేను నమ్మాను, మీరు నమ్ముతారు లేదు మీ ఇష్టం. థ్యాంక్ యూ, నమస్కారం.